వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్ ను చిక్కులో పడ్డారు. గుంటూరు జిల్లా జైలు దగ్గర వైసీపీ అధినేతతో సెల్ఫీ తీసుకున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం చర్యలకు దిగింది. జైల్లో మహిళా కానిస్టేబుల్ అయోషా భానుకు ఛార్జ్ మెమో ఇవ్వనుంది. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం జైలు బయట వచ్చిన తర్వాత జగన్ తో కానిస్టేబుల్ అయోషా భాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా విధి నిర్వహణను పక్కన పెట్టి ఆమె ఇలా చేయడంపై సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏదైతే 2019 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది వచ్చి అధికారులు ఫోటోలు దిగారు. ఫోటోలు దిగిన సమయంలో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు. అలాగే 2014 ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడుతో కొంతమంది మహిళలు అలాగే అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆ సెల్ఫీలు ఫోటోలు దిగిన నేపథ్యంలో ఎవరికేమీ అవని పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే గుంటూరులో జరిగిన ఓ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. దీని గురించి గత 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. సోషల్ మీడియా టార్గెట్ చేసి ఒక జైలు అధికారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 3 రోజుల క్రితం గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించడానికి వచ్చారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఆయన గుంటూరు సబ్ జైల్లో ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రిమాండ్ లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ వచ్చి తన స్నేహితురాలతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగిన నేపథ్యంలో ఆ సెల్ఫీ దిగిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమెను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే తెలిసింది. దీనికి సంబంధించి ఎవరైతే గుంటూరు సబ్ జైలుకు సంబంధించిన అధికారి ఛార్జీ మెమో ఇస్తామని కూడా జైలు రవిబాబు తెలపడంతో ఒక్కసారిగా ఆమె ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్ చిక్కులు పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గుంటూరు జైలు దగ్గర వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సెల్ఫీ దిగిన నేపథ్యంలో కూడా ఆమె చుట్టూ వివాదం అయితే అలుముకుందు, ఆమె చుట్టూ చిక్కుల్లో అయితే పడిందని చెప్పుకోవచ్చు. జైలులో మహిళా కానిస్టేబుల్ అయోషా భానుకి ఛార్జ్ మెమో ఇస్తామని జైలు రవిబాబు తెలపడంతో ఒకసారిగా పరిస్థితి అయితే తీవ్రతరం అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఛార్జ్ మెమో ఇచ్చిన తర్వాత ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అధికారి చెప్పారు. అయితే బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పరామర్శించిన అనంతరం కూడా బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ తో కానిస్టేబుల్ అయోషా భాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. అలాగే ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణ పక్కన పెట్టి ఆమె ఇలా చేయడంపై సరైనది కూడా కాదంటూ కూడా పెద్ద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. అయితే ఈ అంశంపై జైలు సూపరింటెండెంట్ రఘు స్పందించాల్సిన నేపథ్యంలో ఆయన ఆమెకి మెమో జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా కనపడతా ఉంది. ఏదైతే ముఖ్యంగా వైఎస్ జగన్ తో సెల్ఫీ దిగిన హెడ్ కానిస్టేబుల్ అయోషా భానుది అనంతపురం జిల్లా. ఆమె ఆ కూతురితో కలిసి సెల్ఫీ తీసుకునే నేపథ్యంలో అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి దూసుకొని వచ్చారు. నేను మీ అభిమానిని అంటూ అందుకే ఓ సెల్ఫీ తీసుకుంటానని చెప్పడంతో జగన్ కూడా అంతే ఆప్యాయంగా అనురంగంగా ఆమె దగ్గర తీసుకొని ఓకే అని చెప్పడంతో ఇద్దరు కలిసి ఆ సెల్ఫీ తీసుకున్న పరిస్థితి అయితే అక్కడ హైలైట్ అయిన పరిస్థితి ఉంది. అయితే విధుల్లో ఉన్న సమయంలో
అది కూడా జగన్ అభిమాని అనటంతో ఈ విషయంలో హైలైట్ అవడంతో ఒకసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా ఆమెపై ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సెల్ఫీ తర్వాత జైలు అధికారులు ఈ అంశంపై స్పందిస్తూ హెడ్ కానిస్టేబుల్ కి ఛార్జీ మెమో ఇస్తామనడంతో ఆ టీడీపీ సోషల్ మీడియా కొంత మటుకు టార్గెట్ చేయడం ఆపే పరిస్థితి ఉండొచ్చు అని అయితే అనుకోవచ్చు.